UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్లస్లు మైనస్లు అన్ని బేరీ చేసుకొని ఒక స్టాండ్ తీసుకుంది. సో ఇప్పుడు వెనక్కి వెళ్ళే ఆప్షన్ లేదు కూటమి ప్రభుత్వానికి. ఆబ్వియస్గా దే హ్యావ్ టు డెవలప్ దట్ వెల్. మీరు ఎంత మాత్రం డెవలప్ చేశారు, అద్భుతంగా చేశారా లేకపోతే యావరేజ్గా చేశారా లేదా అనుకున్నంత జరగలేదు అనేది రేపు పొద్దున్న ప్రజలు మళ్ళీ ఒక 5 years తర్వాత డిసైడ్ చేసి దాని మీద ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇంకా అమరావతి తప్పితే ఇంకా ఆప్షన్ అట్లే. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అది కాదు 3 క్యాపిటల్స్ ఉండాలి అన్నారు. 3 క్యాపిటల్స్లో 3 ప్లేస్లో సరిగ్గా డెవలప్ కాలేదు, ఏది అనుకున్నంత ముందుకు కాలేదు కాబట్టి 3 క్యాపిటల్స్ ఏదైతే అనుకున్నారో ఆ సీట్ల దగ్గర కూడా ఓడిచ్చేసారు. అవును సార్, వైజాగ్ అనుకుంటే వైజాగ్ దగ్గర కూడా ఇచ్చారుగా. సో ఇప్పుడు మీరు గవర్నమెంట్లోకి వచ్చారు. సో ఎంత మేరకు మీరు దాన్ని డెవలప్ చేసి చూపించారు, దిస్ ఈజ్ మై రిజల్ట్ అని చెప్పి మీరు ఎంతసేపు చూపిస్తే మీకు అది నిలబడతారు. అదే సార్. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్, ఎందుకంటే మీరు ఇందాక అంటున్నారు కాబట్టి, అంటే గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే పనితీరులు ఉన్నాయో అదేవిధంగా వాళ్ళు ఖర్చు ఏదైతే ఉందో దానిని ఇప్పుడు చూపించడం కానీ సోషల్ మీడియాలో కానీ అంటే మీడియాకి చూపించడం కానీ, ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ మీద కట్టిన ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని గురించి చూపించడం కానీ, లేదంటే వారు ఖర్చు పెట్టిన ఈ ఎగ్ పఫ్లు అని ఇవన్నీ వాటి ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే అట్లాగా వాళ్ళు తినడానికి ఖర్చు పెట్టిన కానీ, లేదంటే వాళ్ళ చుట్టూ వాళ్ళ అవసరాలకు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్కటి కూడా బయటికి రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చా? అంటే అదే నేను చెప్పేది, ఒక మేర వరకు చూపించాలండి. ఆబ్వియస్లీ తప్పలేదు, ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ పాలిటిక్సే చేస్తాయి కానీ కూర్చొని సత్సంగాలు చేసుకో అవునా. సో బట్ అది ఒక మేరకు కరెక్టే. సో ఇక్కడ ఇష్యూ జరిగింది, దీనివల్ల ఇంత నష్టపోయాం గత ప్రభుత్వంలో అని చెప్పి మీ వర్క్ మీద వెళ్ళిపోవాలి. ఓకే. సో మీరు ఎవ్రీ ప్రెస్ మీట్ ఎవ్రీ వీడియో కైట్ చేస్తుంటే ఏమవుతుందంటే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటంటే రకరకాల యూట్యూబ్ ఛానల్స్, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా మన ఫోన్లో ఎక్కువ వీడియో చూసేది ఉన్నాయి. అవును సార్. ఇప్పుడు మెయిన్ మనం వార్తలు ఏదో టాపిక్ టీవీ చూడడం కంటే కూడా ఎక్కువ ఫోన్లో వ్యూవర్షిప్ రకరకాల ఛానల్స్ చూస్తున్నారు. చూసే ఛానల్ కూడా ఏ అభిమానికి ఆ వ్యూవర్, ఇప్పుడు మీరు ఒక వీడియో చూసారు అనుకోండి, దాని టైప్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్ వీడియోస్ చూస్తుంటాం. సో కింద ఉండేది ఇప్పుడు మీ చంద్రబాబు గారి నుంచి ఒక టాపిక్ వచ్చింది అనుకోండి, దాని దగ్గర నుంచి దాని బేస్ మీద ఒక 1000 వీడియోలు రిలీజ్ అవుతాయి. ఈ 1000 10,000 కోట్లాది మంది వ్యూవర్షిప్ అదే రెగ్యులర్గా అవుతూ ఉంటుంది. సో ఎంతవరకు అంటే మీరు నిజంగా ఇష్యూ యూ హ్యావ్ టు అడ్రస్ దిస్ వన్, ఇది తెలియాలి ప్రజలకి అన్న పాయింట్ వరకు ఓకే. బట్ ప్రతి టాపిక్కి మీరు చేస్తున్నారు అనుకోండి, యు ఆర్ కీపింగ్ ద వైఎస్ఆర్సీపీ ఇంటూ ద లైమ్ లైట్. వాళ్ళు 10% 20% కష్టపడి లేదు మళ్ళీ మన ప్రజల్లోకి వెళ్ళాలని కష్టపడుతుంటే మీరు 80% మీరు దోహదపడుతున్నారు, దానికి చూపిస్తున్నారు, వీళ్ళే చూపిస్తున్నారు. సో ఆబ్వియస్లీ మీ నోట్ నుంచి వస్తే మళ్ళీ మినిస్ట్రీ నోటీస్ వస్తుంది, మినిస్ట్రీ నోటీస్ వస్తే ఆబ్వియస్గా యూట్యూబ్ ప్రతి ఛానల్ అంటే ప్రతి ఆడియన్కి అదే కనపడుతూ ఉంటుంది. సో అంటిల్ అన్లెస్ ఆ లైమ్ లైట్కి వచ్చినప్పుడు వాళ్ళ కమెంట్కి కూడా అదే అటెన్షన్ రావద్ది. మీరు మీ వర్క్ మీద ఎక్కువ అటెన్షన్ చేశారనుకోండి, ఆబ్వియస్గా మీకు కావాల్సింది వైఎస్ఆర్పీ పడిపోవాలి, మీరు లేయాలి. అదే కదా ఒకటి మీ యొక్క ఇంటెన్షన్, లేకపోతే పార్టీలు గెలవాలి, మనమే గెలవాలనుకున్నారు కదా. మీరు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ వర్క్ రేటెడ్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది. లేదంటే వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ జరుగుతుంటే ఆబ్వియస్గా లైమ్ లైట్లోకి తెచ్చి మీరు స్ట్రెంగ్తన్ చేసినట్టు ఉపయోగపడుతుంటుంది. ఆ లాజిక్ మిస్ అవుతున్నారు. అదే సార్. అయితే ఇక్కడ కొన్ని పనుల్లో చాలా మెచ్చుకోదగ్గ విషయాలు కూడా ఉన్నాయి సార్. ఈవెన్ ఇప్పుడు మనం చూసుకుంటే నారా లోకేష్ గారు చూసుకుంటే ఆయన ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే చాలా త్వరగా రియాక్ట్ అవుతున్నారు. అదే విధంగా ఇతర దేశాల్లో ఎక్కడైతే వాళ్ళు చిక్కుకుపోయి ఉంటారో అటువంటి వారిని రెస్క్యూ చేపించి ఇక్కడికి ఇమీడియట్గా ఇక్కడ వాళ్ళ స్వస్థలానికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఇటువంటి కూడా ఒక 4-5 కార్యక్రమాలు కూడా చేశారు. సో అది ప్రజల్లో ఎలా అదే అలాంటి చెప్పింది ఆ పాజిటివ్ మీరు చెప్పింది ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. ఇప్పుడు ఏంటి, ఒకరెక్కడో ఇక్కడ దుబాయ్లో ఒకరు ఇబ్బంది పడుతున్నారు, మీరు తన అడ్రస్ చేసి ఐడెంటిఫై చేసి వెంటనే తను తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ సంబంధం లేదు, మీరు తిను బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూ చేస్తాడు, ఆయన వల్ల నేను ఇట్లా బయటకు వచ్చాను, చాలా మంచి జరిగింది, పాజిటివ్ జరిగింది, ఇది లక్షలాది మంది చూస్తారు. సో యు ఆర్ క్రియేటింగ్ పాజిటివ్ అనమాట. ఓకే, మీరు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అదే సార్, అది నేను చెప్పింది, మీరు రైట్ ఎగ్జాంపుల్ కోట్ చేశారు. ఇట్లాంటి థింగ్స్ మీద ఇమీడియట్గా సాల్వ్ చేస్తుంది, ఇమీడియట్గా ఇష్యూ ఉంటే ఇక్కడ అడ్రస్ చేస్తారు అనేది ఉంటే అప్పుడు కీప్ ఆన్ ఆ పాజిటివ్ ఓట్ బ్యాంకింగ్ మీకు టర్న్ అవుద్ది. రేదర్ దెన్ ఆల్వేస్ మీరు వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ మీరు ఆబ్వియస్గా మీరు దాన్ని హైలైట్ చేస్తున్నట్టు ఉద్దేశం. అదే సార్. అయితే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఏ నాయకులు కూడా బయటకు వచ్చి అంత అగ్రెసివ్గా మాట్లాడడం కూడా జరగట్లేదు. అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత జరగట్లేదు. కానీ కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు కొన్ని అంశాలను వాళ్ళు కూడా రేకెత్తడం జరుగుతుంది. వాటిపైన మళ్ళీ వీళ్ళు మీరు అన్నట్టుగానే మళ్ళీ వాటి అపోజిషన్ యొక్క స్టాండ్ అదే కదా. అవును సార్, ఆబ్వియస్గా రేకెత్తిస్తున్నారు, దాన్ని అడ్రస్ చేస్తారు, మాట్లాడతారు, ఏదో ఒకటి ఉంటుంది, హైగా ఉంటుందా మామూలుగా మాట్లాడతారు వేరే విషయం.
బట్ నిజంగా అవసరం ఉన్నంత ప్రతి కమెంట్కి మీరు రిప్లై ఇచ్చుకుంటా పోతుంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఇదే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అదే సార్, మీరు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటున్నాను. అదే సార్, అంటే ఇందాక మీరు అపోజిషన్ అన్నారు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అపోజిషన్ కావాలి నాకు అని చెప్పని అడగడం కూడా జరిగింది. అది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చా? అపోజిషన్ స్టేటస్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే కూడా పీపుల్ని మీరు నాకు అపోజిషన్ మీరే అని వైఎస్ఆర్సీపీ అని చెప్పి మీరు ఎక్కువ చెప్తున్నారు. స్టేటస్ కంటే కూడా స్టేటస్ వచ్చినా రాకపోయినా ప్రజల్లో పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు. అదే సార్, బట్ మీరు ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ నాకు అపోజిషన్ ఇదే అన్నట్టు. అదే సార్, అయితే ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి సార్. రీసెంట్ డేస్లో జరిగిన అంశమే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన లడ్డు వివాదం ఏదైతే ఉందో దానిపైన అనేక రకాల అందులో అంటే ఆయిల్స్ అనేది గీ అనేది కలిపారు అని చెప్పని విమర్శ అనేది బయటకు జరిగింది, రావడం కూడా జరిగింది. దానిపైన వచ్చిన రిపోర్ట్స్ కూడా చూపించడం కూడా జరిగింది. అయితే ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూని బయటకు తీసుకురావడం అనేది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చు. అంటే దీంట్లో రెండు కోణాలండి. ఎందుకంటే కొన్ని మీరు సెన్సిటివ్ అన్నారు కాబట్టి దాన్ని సెన్సిబుల్గా చెప్పాలి. ఇప్పుడు కొంత గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇంత మాకు అన్యాయం జరిగి ఇంత మేము పద్ధతిగా పవిత్రంగా ఉన్న దాంట్లో మేము నమ్ముకొని తిన్న లడ్డులో ఇట్లాంటి అపవిత్రం జరిగితే మాకు తెలియచేయడం అనేది టీటీడీ ధర్మం కదా అనుకుంటాం అని అనేక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకరు. అవును సార్, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ పరంగా చూసేవాళ్ళు ఏదైనా ఇష్యూ జరిగింది ఇంటర్నల్గా దాని ఇష్యూ సాల్వ్ చేయాలి, కానీ దాని ఎక్కువ ఇమేజ్ డ్యామేజ్ అయితే పవిత్రతకి లేకపోతే చూసేవాళ్ళు ఎక్కడో మహారాష్ట్ర జరుగుతున్నా హర్యానా జరుగుతున్నా అక్కడ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా అనేది ఒకటి. అట్ ది సేమ్ టైం దీని థర్డ్ యాంగిల్ ఏంటంటే ఆబ్వియస్గా ఇందాక ఫస్ట్లో మనం చెప్పినట్టు పొలిటికల్ పార్టీస్ పాలిటిక్సే చేస్తాయి కానీ కూర్చొని భజన సత్సంగులు చేయవు. సో ఆబ్వియస్గా ఆ లిమిట్ దాటకూడదు. పరిధి దాటితే ఏంటంటే ఇష్యూ డైవర్ట్ అయిపోద్ది. అసలు కోర్ ఇష్యూ ఏంటి, దాని వెనకాల ఎవరు కల్పిస్తున్నారు, ఎవరి వల్ల ఇంత నాశనం జరిగింది, దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎప్పుడెప్పుడు డిసిషన్ తీసుకున్నారు, టెక్నికాలిటీ కనపట్టింది అనుకోండి మీ ప్రతి స్టేట్మెంట్కి ఒక ఆథెంటిక్ ఈ ఒక్క రోజుతో పాటు కదా రేపు ఇంకో ఇష్యూ వస్తుంది. సో ఈ గవర్నమెంట్ పొలిటికల్ చేయదు, ఇష్యూగా చూపించి దాన్ని సాల్వ్ చేసి రిజాల్వ్ చేస్తుంది. దే డోంట్ కాన్సన్ట్రేట్ అప్పటిది వైఎస్ఆర్సీపీ దే డోంట్ కాన్సన్ట్రేట్ అప్పటిది ఎవరేమనుకుంటారు కాదు, ఇష్యూ సాల్వ్ చేయడమే తన ప్రధాన ఉద్దేశం అన్న ఇమేజ్ కానీ బిల్డ్ చేయగలిగితే అది మీకు మోర్ యాడ్ అని అవుద్ది. ప్లస్ రిజల్ట్ కూడా ప్రజలు అదే కోరుకుంటారు అట్ ది సేమ్ టైం. అవును సార్, రైట్. అంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఏదైతే సమస్య ఉందో దాన్ని చూపించే విధంగా చూపిస్తే గవర్నమెంట్కి చాలా ప్లస్ అనేది మీరు అంటున్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులే కానీ ఇతర కార్యకర్తలు కానీ వీళ్ళు చేసిన కొన్ని అరాచకాలను కూడా ఇప్పుడు బయట పెట్టడం కూడా జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఇవి ఏవైతే ఇల్లీగల్ అఫైర్స్ సంబంధించి ఉంటాయో లేకపోతే ఇట్లా రకరకాలన్నీ కూడా బయట పెట్టి వాటిని ఏంటంటే మీడియా ముందు చూపించడం కూడా జరుగుతుంది. మరి అవి కూడా మరి కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చా? ఇల్లీగల్ అఫైర్స్ కరెక్టా కాదా లేకపోతే చూపించడం కరెక్టా కాదంటలేదు. నేను ఓవరాల్గా పిక్చర్లో చెప్పడం బాధ్యత ఏంటంటే మీరు ఇంటెన్షన్ ఆఫ్ మీకు ఇష్యూని నాకు డైవర్ట్ కాకుండా ఎనీ ఇష్యూ తీసుకున్నారు, ఇష్యూని డైవర్ట్ కాకుండా ఇష్యూ మీద నిలబడి దానికి సంబంధించినంత వరకు పరిధి దాటకుండా మీరు అపోజిషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఓకే. మీరు పరిధి దాటేసి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు డ్యామేజ్ అవ్వట్లేదు, వాళ్ళు మీరు హైలైట్ చేసినట్టు అవుతారు అంటున్నాను. ఓకే, సో దట్ ఎవ్రీడే మీకు హ్యాష్ ట్యాగుల భాషలో చెప్పాలంటే ఎవ్రీడే హ్యాష్ ట్యాగ్ జరుగుతూ ఉంటుంది, ఎవ్రీడే ఆ రీచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎవ్రీడే ఆ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు కేఏ పాల్ గారి వీడియోస్ చూసారా? తక్కువ కదా. తక్కువ ఎందుకని? యాక్టివ్ అదే మీరు కేఏ పాల్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనుకోండి, నేను ఏది కంపారిజన్ రాంగ్ తక్కువ ఎక్కువ అని కదా నాకు. బట్ ఏ హ్యాష్ ట్యాగ్ మీద అయితే మాట్లాడుతున్నారో ఇప్పుడు మనకి అంతా అల్గరిథమ్స్ మీద వర్క్ అవుతూ ఉంటుంది, లాజిక్ మీద అల్గరిథమ్స్ మీద మీరు ఎక్కువ ఏదైతే మీరు ఇస్తుంటారో రైట్ ఆర్ రాంగ్ అదే అల్గరిథమ్ మీద టాపిక్ వస్తూ ఉంటుంది. సో యూఆర్ గివింగ్ మోర్ హైలైట్ టు మీరు హ్యాష్ టీవీ కాబట్టి ఆ హ్యాష్ ట్యాగ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు ఉంటుంది అంటున్నాను. అలా కాకుండా ఇష్యూ మీద ఇవ్వండి అంటున్నాను. అదే సార్, రైట్. ఇంకో విషయం వచ్చేటప్పటికి జమిలీ ఎలక్షన్ సంబంధించి కూడా ఆమోదం కూడా జమిలీ ఎలక్షన్స్ అనేది ఇంపాసిబుల్ కేసు సార్ ఇప్పటికి. ఎందుకంటే నార్త్లో మేము అబ్జర్వ్ చేసినట్టు జమ్మూ కాశ్మీర్ కానీ హర్యానా కానీ మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ ఢిల్లీ కానీ వచ్చే కమింగ్ ఎలక్షన్స్ ఏదైనా కానీ బీజేపీ డౌన్ఫాల్ కనబడుతుంది ఓవరాల్గా. వన్స్ బీజేపీ డౌన్ఫాల్ కనపడుతున్నప్పుడు బీజేపీలో సిట్టింగ్ గవర్నమెంట్ కాబట్టి అది ముందుకు తీసుకోరు. ఎందుకంటే అసలు ఆల్రెడీ స్టేట్స్ లూజ్ అవుతున్నప్పుడు ఒకసారి స్టేట్స్ సెంట్రల్ మొత్తం ముందుకు పెడితే మొత్తం ఓవరాల్గా లూజ్ అయిపోతాం. ఎప్పుడు జమిలీ ఎన్నికలు ముందుకు వస్తుంది బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ముందుకు పెడుతుంది? ఒక్కసారిగా సెంట్రల్ స్టేట్ ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే సెంట్రల్ కోటేస్తా అనుకున్న పర్స్పెక్టివ్లో ఆ మైండ్ సెట్తో ఓటర్ ఉంటాడు కాబట్టి అదే పర్స్పెక్టివ్ ఎంతో కొంత స్టేట్కి కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో ఆ ఓట్ బ్యాంక్ అడ్వాంటేజ్ అవుద్ది కదా అని చెప్పి ప్రధానమైన ఇంటెన్షన్ ఆఫ్ పాలిటిక్స్. అంతేగాని దానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే మన ఎమ్మెల్యే పెట్టే ఖర్చుతో 1% 2% పెడితే ఎలక్షన్స్ ఖర్చు అంత ఎక్స్ట్రా ఉండదు. దీంతో సేవ్ అయ్యేది కాదు. ఉద్దేశం ఏంటి? మనకు అడ్వాంటేజ్ అవుతుంది, ఎన్ని పార్టీ ముందుకు తీసుకొస్తుంది. ఓకే, సో ఆ పర్స్పెక్టివ్ ఇప్పుడు లేదు. ఓన్లీ డిస్కషన్లో పీపుల్స్ డిస్కషన్లో సోషల్ మీడియాలో ఉండొచ్చు కానీ జమిలీ ఎన్నికలు అనేది ఇంపాసిబుల్ కేసు యాజ్ ఆఫ్ నౌ అప్ టు 2029.
ఓకే సార్, రైట్ సార్, రైట్. ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అనేది మనం ప్రతిరోజు కూడా చూస్తున్నాం, వాటిని ఫాలో అవుతున్నాం. అయితే ఇక్కడ హైడ్రా అనే ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఆ ప్రోగ్రాం ద్వారా ఏంటంటే ప్రతి ఏదైతే చెరువులు కానీ ఇవన్నీ కూడా లింక్ చెరువులు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అక్రమంగా కట్టిన కట్టడాలన్నింటిలో కూడా కూల్చివేత అనేది జరుగుతుంది. అది నిర్దర్శనంగా కూడా చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ అంశం అనేది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే ఇక్కడ ఇది కూడా ఇందాక చెప్పినట్టు ఒక సున్నితమైన అంశమే. ఓవరాల్గా మీకు ఒక మీ టౌన్స్లోనే ఎక్కడో దగ్గర ఒక టౌన్లో ఒక మార్కెట్ మధ్యలో నుంచి వెళ్తున్నారు అనుకోండి, అటు ఇటు షాప్స్ ఎక్స్టెండ్ చేద్దాం ఇదంతా ఆక్యుపైడ్గా ఉన్నాయని పెద్దది చేస్తే రోజు వెళ్ళి ట్రావెల్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఆ షాప్ ఓడత మటుకు బాధ మామూలుగా కాదు. ఎందుకంటే 20 అడుగులు ఉన్న షాపు 3 అడుగులకో 4 అడుగులకు వెళ్ళిపోతే అప్పుడు ఆ సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎప్పటి నుంచో ఉంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఓవరాల్గా దూరం నుంచి చూసే వాళ్ళకి హైడ్రా చాలా బాగా చేస్తుంది, చెరువులు చేయాలి మంచిదే అనుకుంటారు. బట్ లోకల్గా అక్కడే ఇల్లు కట్టుకొని 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఈఎంఐ కట్టుకొని దాన్ని కంప్లీట్ చేసుకొని ఇంకో 5 సంవత్సరాలు ఈఎంఐ తీరిపోద్ది అనుకున్న వాడికి ఇప్పుడు వచ్చి తీసేస్తే ఇప్పుడు ఇంతకుముందు మరి దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని శాలరీలోంచి కలెక్ట్ చేసి ఇతను డబ్బులు ఇస్తారా? లేదా బ్యాంకులు దాన్ని ఒప్పుకొని లోన్ ఇచ్చిన వాడికి బ్యాంక్ లోన్ ఇల్లు లేదు కదా ఇంకా లోన్ కట్టాల్సిన అవసరం లేదని అంటారా? అయితే దీని బాధకి దీని వ్యవధికి దీని కుటుంబానికి ఏం జవాబుదారీతనం ఉంటుంది? లేదు గవర్నమెంట్కి మీ ఎందుకంటే గవర్నమెంట్ ఇంకో అదర్ యాంగిల్ కూడా చెప్తాను. మీరు రెడ్ సిగ్నల్ వెళ్తున్నారు, నాకు అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, అవసరం కుండా వెళ్తానని చెప్పి రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ మారదు కదా. ఎక్సెప్షన్ కేసు అంబులెన్స్ అనేది పక్కన పెడితే మీకు ఫైన్ అనేది ఫైన్ ఫిక్స్డ్గా ఉంటుంది. మీరు పేదవాడ మధ్యతరగతి పక్కన పెడితే. సో గవర్నమెంట్ పర్స్పెక్టివ్ ఇది ఉండొచ్చు. బట్ అదర్ యాంగిల్ ఎందుకంటే ఎమోషన్స్ బేస్డ్ మీద జరిగే మనకు డెమోక్రసీ కాబట్టి మీరు ఏమీ భరోసా కల్పిస్తున్నారు? మీరు కనుక మధ్యతరగతి వాడండి, నిజంగా మీ ప్రమేయం తప్పు లేకుండా ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళ తప్పులు ఉంటే మీరు బిల్డర్ నుంచి తీసుకొచ్చి ఇతను డబ్బులు ఇస్తారా? ఎందుకంటే బిల్డర్ కట్టేశాడు, ఒక అపార్ట్మెంట్ కట్టేశాడు, 10 ఫ్లాట్లు కొనేసాడు, అమ్మేసి వెళ్ళిపోయాడు. ఆ బిల్డర్ ఇంకో దగ్గర కన్స్ట్రక్షన్ చేసుకుంటాడు. ఆ బిల్డర్కి 1 కోటి రూపాయలు 2 కోట్లు డబ్బులు లాభం సంపాదించాడు. మరి ఇతను నష్టపోయేదానికి ఎవరు దీనికి భర్తీ చేస్తారు? ఇంటెన్షన్స్ ఇవన్నీ ఒకటి వెరిఫై చేయాలి కదా. సో ఇక్కడ కొంచెం క్లమ్జీగా క్లిష్టంగా ఉంటుంది, అక్కడ ఫెయిల్ అవుతున్నారు. రేదర్ మీరు దూరంగా వచ్చి హైడ్రా చేసిన కరెక్టా కాదనుకుంటే మెజారిటీ ఆఫ్ సభ్యులు లేదు చెరువులు మటుకు రీట్గా ఉండాలి, ఎవరు చెరువులు బాగుండదు అనుకోరుగా. అది మటుకు ఓవరాల్ పిక్చర్లో మటుకు పాజిటివ్ ఉంది. బట్ కొంచెం క్లోజప్లో వెళ్తే మటుకు ఇన్నోసెంట్ పీపుల్, మధ్యతరగతి పీపుల్ లేదా పేదవాళ్ళు కానీ వాళ్ళకి జరిగే ఇబ్బంది మటుకు అది వర్ణాతీతం. అదే సార్, అంటే ఈ ఎఫెక్ట్ ఏమైనా ప్రభుత్వం పైన కానీ ఎలక్షన్లో కానీ ఫస్ట్ పాయింట్ అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఎవరైనా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలు అడిగినట్టు ఏదైనా రేవంత్ రెడ్డి గారు ఒక పాయింట్ గురించి డిస్కస్ చేసుకునే ఫస్ట్ టాపిక్ హైడ్రానే వచ్చింది. ఇప్పుడు దీని ముందు వరకు ఆయన మార్కప్ ఆఫ్ పాలిటిక్స్ కానీ లేదా మార్కప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కానీ చేసినా కానీ ఎక్కడ గుర్తింపు రాలేదు, అంతగా జనాల డిస్కషన్ పాయింట్ రాలేదు. సో ఇలాంటివి చేసుకుంటూ ఇలాంటి క్లమ్జీనెస్ తగ్గించుకుంటూ ఏం మార్క్స్ ఇది కూల్చేది మరి కట్టేది ఏం కొత్త పథకాలు తీసుకొస్తున్నారు. ఆయన వచ్చాక అసలు ఇది మార్పు అద్భుతంగా వచ్చింది, దీనివల్ల ఉన్నప్పుడు ఇంకొక ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ పడుతుంది. ఓకే, రైట్ సార్. అయితే ఇదే ప్రక్రియ అనేది అటు ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలవుతుంది అని చెప్పని కొంతమంది అంటున్నారు, మొదలైతే బాగుంటుంది అని చెప్పని కొంతమంది అన్నారు. ఒకవేళ ఇదే ప్రక్రియ అటువైపు వస్తే ఏ విధంగా ఉంటుంది? మొదలవ్వాలి, మొదలవడం తప్పలేదు. బట్ నేను చెప్పినట్టు వాళ్ళకి ఏంటి సొల్యూషన్? ఆల్టర్నేట్ ఇప్పుడు ఎక్కడో ఖాళీ స్థలం ఉంటే అక్కడనే వేసుకున్నాను, మరి నాకు సొల్యూషన్ ఏమంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. అటు కాకుండా లీగల్గా నేను డాక్యుమెంటెడ్గా వెళ్ళి ఈఎంఐలు కట్టుకుంటూ బ్యాంకు లోన్ అప్లై చేసుకుని నాకు ఇచ్చి మొత్తం ఆథరైజ్గా చేసుకుంటున్నాను. బట్ ఎప్పుడో అది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఒక చెరువు లేదా చెరువు ఆనకట్ట ఇదేం చెప్పారు. ఇప్పుడు దీనికి ఏంటి సొల్యూషన్ అనేది వాళ్ళ చేత కూర్చొని మీరు ఇవ్వగలిగారు కదా నాకు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు మొన్న చూసాం కదా విజయవాడ దగ్గరలోనే చూసాం, ఇలాంటి జరగకుండా చూసుకునేది బాధ్యతే కదా గవర్నమెంట్ ఉండేది. రైట్. ఇంకొక విషయం వచ్చేటప్పటికి సార్, ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది చాలా పడింది. అది మీరు మీ సర్వేలో కూడా చెప్పారు, ఆ ఇంపాక్ట్ అనేది చాలా పడింది పబ్లిక్లో. రైట్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ అరెస్ట్ చేస్తే కనుక అంటే వచ్చే అవకాశం ఉంటే కనుక ఇది కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చా నెక్స్ట్ ఎలక్షన్స్కి? అంటే అరెస్టు ఏ సందర్భంలో చేస్తున్నారు, దేని మీద చేస్తున్నారు, ఎంత జనాలు నమ్మగలిగారు, నిజంగా ఇది లీగల్లీ ప్రాపర్గా ఉందంటే ఒక రకంగా ఉంటుంది. ప్రాపర్గా ఉన్నా లేకపోయినా ఆబ్వియస్గా ఎమోషన్. ఇప్పుడు మనం ఏంటంటే పీపుల్ ఆబ్వియస్గా ఒకరు ఏంటంటే ఇంత నాయకుడు మించిన వాళ్ళు లేడు అనుకునేవాడు ఉంటాడు, ఇంత నాయకుడు అంటే దరిద్రంగా ఉండేవాళ్ళు లేడు అనుకుంటూ ఉంటారు. రెండు భిన్నమైన వాతావరణం, భిన్నమైన ఎన్విరాన్మెంట్, స్వభావ రీత్యా ఉండేవాళ్ళు ఉంటారు. కులం పరంగా ఉండొచ్చు, మతం పరంగా ఉండొచ్చు, ప్రాంతం మారిపోతూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎంతవరకు పీపుల్ని కన్విన్స్ చేయగలిగారు,
లేదు మా వాడిని అన్యాయంగా లోపల పెట్టారని ఎక్కువ మంది బిలీవ్ చేస్తే నష్టపోతారు. లేదు కరెక్ట్గానే లీగలైజ్డ్గా చేశారు, డాక్యుమెంటెడ్గా ఉంది, పీపుల్ బిలీవ్ చేస్తే అది ఒక రకంగా ఉంటుంది. ఎలక్షన్స్ దగ్గరికి పడుతున్నప్పుడు చేస్తే ఆబ్వియస్లీ ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది ఎనీ లీడర్కి. అది మన ఇండియాలో ప్రతి దగ్గర ప్రూవ్డ్ రికార్డ్ అది. అవును సార్, రైట్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టుగా సూపర్ 6 సంబంధించి దాని ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉందని చెప్పని అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా లబ్ధి పొందుతున్నారని చెప్పని ఇంకా అన్ని పథకాలు ఫుల్ ప్లెడ్జ్డ్ కాదు కదా, ఇవ్వలేదు సార్. అన్ని పథకాలు ఫుల్ ప్లెడ్జ్డ్గా వచ్చినప్పుడు దాని మీద మనం కమెంట్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వీటి గురించి మాట్లాడడం, వీటి గురించి మాటలు విసరడం అనేది కూడా జరుగుతుంది. వాళ్ళ బాధ్యత అదే కదా. చాలా అద్భుతంగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎవరు అంటారు? ఏ అపోజిషన్ ఉంది కదా, కాంగ్రెస్ ఉంది కదా బీజేపీ మీద. సో అపోజిషన్ ప్లే చేయాలి ఆబ్వియస్గా. బట్ యూ హ్యావ్ టు, మీరు ఆన్సర్ చెప్పేది కూడా చాలా జెన్యూన్గా, ఇది పరిస్థితి ఇక్కడ డిలే అవుతుంది, పలానా రోజు ఇస్తున్నాం చెప్తున్నారు ఆల్రెడీ. సో దీపావళికి ఇది స్టార్ట్ చేస్తున్నాం, కొన్ని ఇది స్టార్ట్ చేస్తున్నాం అంటారు. సో అది కన్విన్స్ చేసేటట్టు ఉండాలి నెంబర్స్ కానీ ఏదైనా చెప్పేటప్పుడు. అదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.